స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. ఆక్సిజన్ మనకు ప్రాణవాయువు మాత్రమే కాదు, అత్యవసర పరిస్థితిలో మన పాలిట ఒక వరం కూడా. ఆరోగ్యం పాడైనప్పుడు, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్నప్పుడు త్వరగా కోలుకునేందుకు ఆక్సిజన్ థెరపీ అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యంలోకి వస్తోంది. వాతావరణంలో ఉన్న సాధారణ స్థాయి కంటే ఆక్సిజన్ పరిమాణాన్ని ఎక్కువ మొత్తంలో మన రక్తంలోకి పంపించడం ద్వారా స్వస్థతను కలిగించే ఆక్సిజన్ థెరపీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆక్సిజన్ అన్నది ఒక మందుతో సమానం. ఒక మందు ఇవ్వాలంటే ఈ మందు అవసరమా లేదా, ఎంత మోతాదులో ఇవ్వాలి, ఎన్ని రోజులు ఇవ్వాలి అని ఎలాగైతే డాక్టర్ డిసైడ్ చేస్తారో అలాగే ఆక్సిజన్ కూడా అసలు ఈ పేషెంట్కి ఆక్సిజన్ అవసరమా లేదా, ఎన్ని లీటర్లు ఇవ్వాలి, ఎన్ని గంటలు ఇవ్వాలి లేదా ఎన్ని రోజులు ఇవ్వాలి అన్నది డిసైడ్ చేయాలన్నమాట. ఈ మధ్యలో మనం న్యూస్లో చూస్తున్నాము, ముఖ్యంగా జపాన్లో ఒక గంట సేపు ఆక్సిజన్ పీల్చుకొని వాళ్ళ పనులలోకి వెళ్తున్నారు. ఇది పెద్దగా ఉపయోగించదు, ఎందుకంటే ఆక్సిజన్ అనేది మనం ప్రతి నిమిషం మనం పీల్చుకునేటటువంటి ప్రాణవాయువు, అందుకే దాన్ని ప్రాణవాయువు అన్నారు. సో ఇది ప్రతి నిమిషం అవసరం. 24 గంటల్లో ఒక అరగంట పీల్చుకొని వెళ్ళినంత మాత్రాన శరీరానికి ఎటువంటి లాభం లేదు. చర్మం కింది భాగాలు బలహీనమైనప్పుడు లోపలి భాగాలు బుడ్డలాగా పైకి పొడుచుకు వస్తాయి. దీన్నే మనం హెర్నియా అని, బుడ్డ అని కూడా పిలుస్తాం. సాధారణంగా బొడ్డు కింద భాగంలోనూ గజ్జల్లోనూ హెర్నియా ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇలాంటప్పుడు మనలో చాలా మంది మందులతో హెర్నియా తగ్గదా అని అడుగుతుంటారు. నిజానికి హెర్నియాకు సర్జరీ ఒకటే మార్గం. హెర్నియాను సరిచేసే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ప్రపంచంలో అయితే ఇంతవరకు హెర్నియాస్ కంప్లీట్గా క్యూర్ చేసే మెడిసిన్స్ అలోపతిలో అయితే లేవు. అయితే సాధారణంగా మా దగ్గర కొందరు పేషెంట్లు వచ్చినప్పుడు అది హోమియోపతిలో మెడిసిన్స్తో క్యూర్ చేస్తామని, ఆయుర్వేదంలో క్యూర్ చేస్తామని చెబుతూ ఉంటారు. అలాంటప్పుడు మేము వాళ్ళని డిస్కరేజ్ చేయకుండా, మీకు నమ్మకం ఉంటే ట్రై చేయండి, కానీ 199 మంది పేషెంట్స్ మళ్ళీ ఆపరేషన్ కొద్ది నెలల తర్వాత రావటం జరుగుతుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. బైపాస్ కోసం కొత్త పరికరం. స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ సుఖీ భవ. స్టార్ హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మీరు వర్క్ చేసే ప్లేసెస్లో ఎక్కువ డస్ట్కి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోండి. ట్రాఫిక్ పోలీస్ ఎవరైతే ఎక్కువ కాలుష్యానికి ఎక్స్పోజ్ అవుతారో, లేకపోతే టీచర్లు ఎవరైతే చాక్పీస్ పొడికి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతారో, లేకపోతే మైన్స్లో వర్క్ చేసేవాళ్ళు, కన్స్ట్రక్షన్స్లో వర్క్ చేసేవాళ్ళు మాస్క్ లాంటి మినిమం ప్రొటెక్షన్ యూజ్ చేసేటట్టు చూసుకోండి. స్టార్ హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బంజారా హిల్స్, రోడ్ నెంబర్ 10. నాకు నాజుకైన శరీరం కావాలంటే ఏం చేయాలి? డైటింగ్ చేస్తే? ఫాస్టింగ్ బెటర్ ఏమో. మరి జిమ్ వద్దులే, వాకింగ్ బెటర్. పోనీ సర్జరీ చేయించుకుంటే సర్జరీతో బరువు తగ్గొచ్చా? అవును, బరువు తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన మీకు ఈ బేరియాట్రిక్ సర్జరీయే శాశ్వత పరిష్కారం. శరీరంపై మచ్చపడకుండా చేసే ఈ శస్త్రచికిత్స ఎంతో సులభం మరియు సురక్షితం. ఇది ఎవరికి చేయాలనేది మాత్రం డాక్టర్లు నిర్ణయిస్తారు సుమా. మీ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి సంప్రదించండి లీడ్స్ బేరియాట్రిక్స్, పంజగుట్ట, హైదరాబాద్. కొత్త ఎయిర్విక్ ఫ్రెష్ మ్యాటిక్ టైమర్ సెట్ చేయండి, ఇంకా పొందండి తాజా సువాసన వెదజల్లులు ఆటోమేటిక్లీ. ఇక కాంతులతో నింపండి మీ ప్రపంచాన్ని. ఈ గాలిలో ఓ ప్రత్యేకత ఉంది, ఎయిర్విక్. వాతావరణం మార్పు వల్ల మీ గొంతులో గరగర వస్తే వాడండి ప్రభావశాలి స్ట్రెప్సిల్స్. దీని ప్రత్యేక ఫస్ట్ ఎయిడ్ ఫార్ములా ఇస్తుంది దీర్ఘకాలిక ఉపశమనం. అది పనిచేస్తూ ఉంటుంది, అంతే పని చేస్తూనే ఉంటుంది. స్ట్రెప్సిల్స్, గొంతు గరగరకి ఫస్ట్ ఎయిడ్. ఏ ప్రియా, సండే నాడు చేసేవే చాలా టేస్టీగా ఉంది. ఓ ఓట్సా? అది మరేదో, కానీ ఓట్స్ హెల్తీగా ఉంటాయి. అది కూడా హెల్తీయే కదా, అందులో క్యారెట్స్ ఉన్నాయి, బఠానీలు ఉన్నాయి. హే, ఓట్సా? కాదు, ఇవి సఫోలా మసాలా ఓట్స్. సఫోలా మసాలా ఓట్స్, మసాలా ఇంకా రియల్ వెజిటబుల్స్ తోటి. డాక్టర్ రెడ్డిస్ వారి వెలాసిటీజీ అన్నిటికన్నా అడ్వాన్స్డ్ మరియు యాక్యురేట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఇప్పుడు భారతదేశంలో. ఈ సింగిల్ స్టెప్ టెస్ట్ కై డ్రాపర్ లేదా కంటైనర్ అవసరం లేదు. రిజల్ట్ కేవలం 3 నిమిషాల్లో. వెలాసిటీజీ.
స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. హృద్రోగ శస్త్రచికిత్సల్లో క్లిష్టతరంగా ఉన్న ఒక సమస్యను అధిగమించేందుకు మన హైదరాబాద్కు చెందిన ప్రముఖ వైద్యుడు ఒక సరికొత్త పరికరాన్ని రూపొందించారు. మమ్మరీ ఆర్టరీ సర్జికల్ ప్లాట్ఫామ్ అనే ఈ పరికరం సాయంతో బైపాస్ సర్జరీలో సాంప్రదాయకంగా ఎడమవైపు చేస్తున్న రక్తనాళంతో పాటు కుడివైపు రక్తనాళంలో కూడా చక్కగా సర్జరీ చేయడానికి వీలుపడుతుంది. MASPగా పిలుస్తున్న ఈ పరికరం గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. సంప్రదాయ బైపాస్ సర్జరీ ఎలా ఉంటుంది? మొట్టమొదట ఈ గుండె బైపాస్ సర్జరీ స్టార్ట్ అయినప్పుడు కాలు నుంచి సిరలు తీసుకొని గుండెకి బైపాస్లో ఉపయోగించేవాళ్ళు. 1986లో ఈ మ్యామరీ ఆర్టరీ అనేది గుండె బైపాస్ సర్జరీకి ఉపయోగించడం మొట్టమొదటిసారిగా జరిగింది. తర్వాత ఈ హార్వెస్ట్ టెక్నిక్లో రకరకాలైన మార్పులు ఇంప్రూవ్మెంట్స్ వచ్చి ఇప్పుడు బైపాస్ సర్జరీ స్టాండర్డ్ బైపాస్ సర్జరీలో ముఖ్యంగా లెఫ్ట్ సైడ్ ఉండే లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ ఆర్టరీ అంటారు. అంటే గుండెకి 2 కర్నరీ ధమనులు ఉంటాయి. ఒకటి ఎడమ కర్నరీ ధమని, ఇంకోటి కుడి కర్నరీ ధమని. ఈ ఎడమగా ఉండేది అది పెద్దగా ఉంటుంది. అది 2గా డివైడ్ అయ్యి ఫ్రంట్ భాగానికి సప్లై చేస్తుంది, ఇంకొకటి ఏమైనా పక్క భాగానికి సప్లై చేస్తుంది. ఈ రెండిట్లో కూడాను ఫ్రంట్ భాగానికి సప్లై చేసే రక్తనాళం చాలా ఇంపార్టెంట్ అయింది. ఎందుకంటే అది ఎక్కువ గుండె కండరానికి, ముఖ్యంగా లెఫ్ట్ వెంట్రికల్ కండరానికి సప్లై చేస్తుంది. సో దీనికి కానీ ఈ లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ ఆర్టరీకి ఈ లెఫ్ట్ మ్యామరీ ఆర్టరీ అంటే లెఫ్ట్ సైడ్ ఉండే ఎదురు రొమ్ము ఆర్టరీని కానీ వేసేటట్టయితే అది దాదాపు 40-45 సంవత్సరాల దాకా కూడా పనిచేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు స్టాండర్డ్ బైపాస్ ఆపరేషన్ అంటే ముఖ్యంగా ఈ ఫ్రంట్ వెసలకి మ్యామరీ ఆర్టరీని ఇచ్చి మిగతా రక్తనాళాలకి కాలు నుంచి తీసిన సిరలు కానీ లేదా మణికట్టు నుంచి తీసిన రేడియల్ ఆర్టరీ కానీ వేస్తారు. సంప్రదాయ బైపాస్ సర్జరీతో ఉన్న ప్రతికూలతలేంటి? స్టాండర్డ్ ఆపరేషన్ అనేది చాలా వరకు చాలామంది కూడా పనికొస్తుంది. అయితే మన భారతదేశంలో మన పాశ్చాత్య దేశాలతో పోల్చుకుంటే దాదాపు 10-15 సంవత్సరాల ముందుగానే ఈ కర్నరీ వ్యాధి వస్తూ ఉంది. అంటే దాదాపు 45 సంవత్సరాలు 50 సంవత్సరాల మధ్యలోనే ఎక్కువ మందికి ఈ కర్నరీ ఆర్టరీ డిసీజ్ వచ్చి బైపాస్ సర్జరీ అవసరం అవుతూ ఉంది. ఇటువంటి వారిలో మనం కానీ బైపాస్ సర్జరీ కానీ చేసేటప్పుడు ముఖ్యంగా 2 మ్యామరీ ఆర్టరీస్ అంటే ఎడమ పక్కది కుడి పక్క 2 బైలేటరల్ మ్యామరీ ఆర్టరీస్ కానీ ఉపయోగించేటట్టయితే వీళ్ళకి మళ్ళా తర్వాత ఆపరేషన్ అయ్యే అవసరం లేకుండా లేదా గుండెపోటు వచ్చే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం 100కి 4 లేదా 5 మందికి మాత్రమే ఈ బైలేటరల్ మ్యామరీ ఆర్టరీ గ్రాఫ్టింగ్ జరుగుతూ ఉంది. ఎవరైనా సరే 60 సంవత్సరాలకి కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళకి మిగతా లైఫ్ లిమిటింగ్ కోమార్బిడిటీస్ అంటే మిగతా ఇతరత్ర ఎటువంటి జబ్బులు లేకుండా మన జీవితకాలంతో సమస్య లేనటువంటి వాళ్ళకి కంపల్సరీగా టెక్నికల్గా పాసిబిలిటీ ఉంటే 2 పక్కల మ్యామరీ ఆర్టరీ వేయాలనేది ఇప్పుడు కరెంట్ రికమెండేషన్ అండి. మమ్మరీ ఆర్టరీ సర్జికల్ ప్లాట్ఫామ్ పరికరం ప్రత్యేకత ఏంటి? యాక్చువల్గా ఈ మ్యామరీ ఆర్టరీ సర్జికల్ ప్లాట్ఫామ్ అనేది ఎందుకంటే ఎట్లా కనుక్కోవాల్సి వచ్చిందంటే ఇప్పుడు మామూలుగా ఇంతకుముందు కూడా బైలేటరల్ మ్యామరీ వేస్తుంటాము. దాదాపు ఒక 350 మందికి కూడా ఇట్లా వేసాం బైలేటరల్ మ్యామరీ ఆర్టరీ. కాకపోతే ఎప్పుడైనా సరే లెఫ్ట్ మ్యామరీ ఆర్టరీకి రైట్ మ్యామరీ ఆర్టరీ తీసుకొని ఆ రెండింటిని వైగ్రాఫ్ట్ లాగా కుడతాము. అది కుట్టడం అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు బీటింగ్ హార్ట్ సర్జరీ చేసేటప్పుడు హార్ట్ని కదలకుండా మాకు ఒక స్టెబిలైజర్ ఉంది. కాకపోతే ఈ మ్యామరీ ఆర్టరీ కదలకుండా ఉండటానికి వేరే స్టెబిలైజర్ లేదు. సో అందువల్ల ఏంటంటే మామూలుగా హార్ట్ మీద ఏదో గాజు పీసులు అవి పెట్టి దాని మీద ఈ మ్యామరీ ఆర్టరీ ఒకటి పెట్టి రెండో దాన్ని కొడతా ఉంటాం. కాకపోతే ఈ యొక్క అయోటిక్ పల్సేషన్స్ హార్ట్ పల్సేషన్స్ ట్రాన్స్మిట్ అవ్వటం వలన అది టెక్నికల్గా కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ యొక్క పల్సేషన్స్ని మనం ట్రాన్స్మిట్ చేయకుండా ఈ మ్యామరీ ఆర్టరీని తీసుకొచ్చి ఈ మ్యాస్ప్ అంటే ఈ మ్యామరీ ఆర్టరీ సర్జికల్ ప్లాట్ఫామ్ మీద ఫస్ట్ లెఫ్ట్ మ్యామరీ ఆర్టరీని పెట్టి తర్వాత రైట్ మ్యామరీ ఆర్టరీ కూడా తీసుకొని వచ్చి దాంతో ఈ ఎనాస్టమోసిస్ అంటే ఒక రక్తనాళానికి ఇంకో రక్తనాళాన్ని వైగ్రాఫ్ట్గా అతకటానికి ఈ మ్యామరీ ఆర్టరీ సర్జికల్ ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుంది. ఈ సర్జికల్ ప్లాట్ఫామ్ ఉపయోగించినందువల్ల
ఎందుకంటే ఇది యాక్చువల్గా మనం 2 మిల్లీమీటర్ల ఘాటు రక్తనాళంలో పెట్టి దానికి తీసుకొచ్చి ఇంకో మెమరీ ఆర్టరీని అతుకుతాము. అంటే దాదాపు ఒక 2-3 మిల్లీమీటర్ల డయామీటర్లో ఉన్న హోల్కి దాదాపు ఒక 15-20 కుట్లు వేసి చేస్తాం. మమ్మరీ ఆర్టరీ సర్జికల్ ప్లాట్ఫామ్ పద్ధతిలో చికిత్స చేయటం వల్ల సమస్యలు ఏమైనా ఎదురవుతాయా? ఇది యాక్చువల్గా ఈ మ్యాస్ప్ పరికరం అనేది జస్ట్ మేడ్ ఆఫ్ స్టెయిన్లెస్ స్టీల్ అండి. ఇప్పుడు మామూలుగా ఆపరేషన్ చేసేటప్పుడు స్టెర్నల్ రిట్రాక్టర్ అని ఇవన్నీ కూడా మామూలు స్టెయిన్లెస్ స్టీల్ పరికరాలే వాడతాము. సో ఇది కూడా మేడ్ ఆఫ్ స్టెయిన్లెస్ స్టీల్. అది కూడా ఇది ఎక్స్టర్నల్గానే ఉంటుంది. దాని మీద మనకు మెమరీ ఆర్టరీ పెడతాము, తర్వాత ఇంకో మెమరీ ఆర్టరీ తీసుకొచ్చి అదుగుతాం. సో దీనివల్ల పేషెంట్కి వచ్చే ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. ముఖ్యంగా ఈ యంగ్ పేషెంట్స్లో కూడా ఈ బైలేటరల్ మెమరీ అంత ప్రాచుర్యంలోకి రాకపోవటానికంటే STS డేటాబేస్లో 4-5% మాత్రమే ఇస్తున్నారు. ముఖ్యంగా దీనికి 2 కారణాలండి అంత తక్కువగా వాడటానికి. ఒకటేమన్నా టెక్నికల్ డిఫికల్టీ, ఏంటంటే 2 పక్కల మెమరీలు హార్వెస్ట్ చేయడానికి కొంత టైం ఎక్కువ పడుతుంది. తర్వాత లెఫ్ట్ మెమరీ ఆర్టరీని తీసుకొచ్చి దానికి రైట్ మెమరీని కొట్టడానికి అంటే అనాస్టమోజ్ చేయడానికి కూడా కొంత టైం పడుతుంది. అంతేకాకుండా ఒక్కొక్కసారి డయాబెటిక్ పేషెంట్స్లో కానీ మామూలుగా నాన్ డయాబెటిక్స్లో కానీ 2 పక్కల మెమరీ ఆర్టరీని కానీ హార్వెస్ట్ చేస్తే ఒక్కోసారి స్టెర్నల్ వూండ్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉందండి. యూజువల్గా ఇవి 3-4% వచ్చే అవకాశం ఉంది. ఈ కొత్త చికిత్స పద్ధతి వల్ల బైపాస్ సర్జరీ ఏమైనా ఖరీదైన వ్యవహారంగా మారుతుందా? మామూలుగా మన చెస్ట్ రిట్రాక్టర్ లాగానండి ఇది ఒక స్టెబిలైజింగ్ ప్లాట్ఫామ్. ఇది దాదాపు ఒక 5,000-6,000 రూపాయల్లో అది తయారవుతుంది. కంపెనీలు వాళ్ళు కూడా ఇస్తారు. అంటే మళ్ళీ ఏమన్నా పాపులర్ అయితే రేట్లు ఏమైనా పెంచొచ్చేమో కానీ, కాకపోతే ఇదేంటంటే రీయూజబుల్ పరికరం అండి. ఒక ప్లాట్ఫామ్ ఒకసారి ఒక హాస్పిటల్లో మనం ఒకసారి కొన్నామంటే దాంతో మనకి ఎంతమంది అయినా స్టెరిలైజ్ చేసుకొని రీస్టెరిలైజ్ చేసుకొని మళ్ళీ వాడుకుంటూనే ఉండొచ్చు. బైపాస్